సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో ఉన్నాను. మనతో నారాయణ గారి కూతురు సింధు గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉంది మ్యామ్ ప్రచారం, ఎట్లా జరుగుతుంది? ఎక్సలెంట్గా ఉంది. అసలు ప్రచారం అసలు ఈరోజు కానీ ఫస్ట్ నుంచి మాతో ఈరోజు 3వ వార్డులో తిరుగుతున్నాను. అసలు మాతో కానీ మీరు వచ్చినట్టయితే మేము అసలు లోపలికి వెళ్ళనక్కర్లేదు. మీరు చూస్తున్నారు కదా, ప్రజలే బయటకు వస్తున్నారు. ఈ ఎల్లో జెండాలు చూసి చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటి ఆడపడుచులే తిరిగి వస్తున్నారు అన్నట్టుగా వారు బయటకు రావడము, మాకు బొట్టు పెట్టి హారతలు ఇచ్చి కౌగలించుకొని ఎంతో మంచి చిరునవ్వులతో అలాగే మంచి మనసుతో వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మ చూడండి ఈ రోడ్లన్నీ మీరు ఏవైతే చూస్తున్నారో, మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో ఇవన్నీ టీడీపీ ప్రభుత్వమే వేయించింది. అలాగే మాకు డిఫరెంట్ ఫెసిలిటీస్ని 2014 నుంచి 2019 వరకు ఈ వార్డుకి స్పెషల్గా నారాయణ గారే వచ్చి తనే విజిట్ చేసి చేయించారు. ఇంకా మీరేమీ మాకు చెప్పనక్కర్లేదు, మేము ఎదురు చూస్తున్నాము. తెలుగుదేశం సమస్యలు ఏం చెప్తా ఉన్నారు మ్యామ్ ఈ 5 ఇయర్స్లో? ఈ 5 ఇయర్స్లో మెయిన్గా అండి, ఎవరైతే పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ పెన్షన్ అన్నది అందజేయట్లేదు. అదేంటంటే మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిందనో, లేకపోతే మీ కొడుక్కి కారు ఉందనో, లేకపోతే మీకు ఎక్కడో ఒక ఆస్తి ఉందనో చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. 60 ఏళ్ళు దాటాక వృద్ధులకు పెన్షన్ అన్నది ఇవ్వాలి. సో పెన్షన్ అన్నది రావట్లేదు. ఒకవేళ ఎవరికైనా వస్తుంటే ఆ పెన్షన్ కూడా కట్ చేసి 2000 మాత్రమే ఇస్తున్నారు. అందులోనూ ఆ పెన్షన్ కూడా వాళ్ళ ఇంటి వరకు వచ్చి ఇవ్వడం కాకుండా బ్యాంకులో వేయడము అలా చేస్తున్నారు. దాంతో చాలా కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళు వెళ్ళి తీసుకోలేకపోతున్నారు. అంటే పెన్షన్ ఒక్కటే కాదు, వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులని 90% నారాయణ గారు కంప్లీట్ చేస్తే అది ఫుల్గా చేయకుండా ఉండేటప్పటికీ దోమలతో ఎంతో సఫర్ అవుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు. అలానే ఈవెన్ టిట్కో ఇల్లు తీసుకున్నా పాపం చాలామంది వాళ్ళు ఆల్రెడీ కొంత అమౌంట్ పే చేసి రిజర్వ్ కూడా చేసుకున్నారు, కానీ వాళ్ళకి టిట్కో ఇల్లు కూడా అలాట్ కాలేదు. ఇలా వేరియస్ సమస్యలతో అందరూ వాపోతున్నారు. మేము ఇప్పుడు అభివృద్ధి అంటే నారాయణ గారు అంటే అభివృద్ధి అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. సో అసలు అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరులో ఇంకా ఏ అభివృద్ధి కావాలనుకుంటా ఉన్నారు మ్యామ్? యా ప్లీజ్. చాలా వరకు బిజీగానే ఉన్నారు మ్యామ్. సో ఇంటర్వ్యూ గురించి కూడా చాలాసేపు అయితే చూస్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్ళినా కూడా జనస్పందన అయితే బాగా వస్తూ ఉంది మ్యామ్. ఎంత మెజారిటీ వచ్చే విధంగా ఉంది ఈసారి? మెజారిటీ, అత్యధిక మెజారిటీ వస్తుందండి. దాన్ని నంబర్ నేను చెప్పేదానికన్నా మనం 1 మంత్ కానీ వెయిట్ చేస్తే ఆ మ్యాజిక్ నెంబర్ ఏదో తెలుస్తుంది. మెజారిటీ అనేది కేవలం నంబర్ కాదు, ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, స్పెషల్లీ నెల్లూరు ప్రజల్లో ఉన్న వేదన అన్నది ఆ నెంబర్ ఫామ్లో మనకు తెలుస్తుంది. ఓకే మ్యామ్, అభివృద్ధి అంటే ప్లీజ్ మ్యామ్ మీ ప్రచారంలో మీరు ఉండండి మ్యామ్. సో మ్యామ్, అభివృద్ధి అంటే నారాయణ గారు అంటే అభివృద్ధి అంటూ ఉన్నారు. ఇంకా ఏ అభివృద్ధి జరిగే విధంగా ఉందండి ఈసారి గెలిస్తే? ఆల్రెడీ మీరు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో సూపర్ 6 ప్రోగ్రామ్స్ అన్నది ఆల్రెడీ తెలిపినారు. ఆ సూపర్ 6 ఫార్ములా ద్వారా ఖచ్చితంగా మెజార్టీ ఇప్పించారు. వాళ్ళిద్దరు ఎటు చెప్తున్నారు? సైకిల్ గుర్తుకే చేయమని చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. స్పందన మహిళల్లో బాగా చూస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే నారాయణ గారిని ఓన్ చేసేసుకున్నారు. అంటే మా ఇంటి వ్యక్తి అన్నట్లుగా కూడా చూస్తూ ఉన్నారు. ఇట్లా చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు వారి అభిమానం? చాలా ఆనందంగా ఉందండి. మీకు తెలుసు, టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఆడవాళ్లకు అలాగే వెనుకబడిన తరగతి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది. సో అదేవిధంగా ఈసారి ఈ సూపర్ 6 పథకంలోనూ అలాగే మేనిఫెస్టోలోను కూడా ఆడవారి కోసం ఎన్నో పథకాలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. స్పెషల్గా అది తల్లికి దీవెన అయితే కానివ్వండి, అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అందించడం వాళ్ళ చదువు కోసం అయితే కానివ్వండి, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించడం అయితే కానివ్వండి. మనకు తెలుసు గ్యాస్ సిలిండర్ల ఖర్చు డబుల్ అయిపోయింది, బ్లాక్ మార్కెట్లో ట్రిపుల్ అయిపోయింది. అలా కాకుండా 3 అది బేసిక్ నెసెసిటీ కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఆడవాళ్ళకి అందించడం అయితే కానివ్వండి దీపం అనే పథకం ద్వారా. అలాగే ఆడబిడ్డ నిధి 18 నుంచి 60 ఇయర్స్ ఆడవాళ్ళకు కూడా 1,500 రూపీస్ పర్ మంత్ అందజేయడం అన్నది కానివ్వండి. అలాగే వాళ్ళకి ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో తిరిగే అవకాశం ఇవ్వడం కానివ్వండి. అలాగే వాళ్ళ పొదుపు పథకాల కోసం ఎవరైతే చిన్న గ్రూప్స్గా ఫామ్ చేసుకొని వాళ్ళు ఆశిస్తారో వాళ్ళకి 10 లక్షల వరకు ఫ్రీగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇప్పించడం కానివ్వండి. ఇలా అనేక పథకాలు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా ఆడవాళ్ళ కోసం ఈ మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తున్నారు. దాన్ని చూసి అంటే ముందు తను చేసిన పనులు చూస్తున్నారు, నారాయణ గారు ఎట్లా అయితే నెల్లూరులో ఆ పనులన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూస్తున్నారు. ప్లస్ ఇప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో ఉన్న
పాయింట్స్ కూడా చూసి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఇంకా మా నారాయణ గారే గెలవాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. మ్యామ్ మేము చాలా వరకు జనాలతో ఒక 4 days నుంచి మమ్మకమై తిరుగుతూ ఉన్నాము. పబ్లిక్ నాడు ఎట్లా ఉంది అనేది చూస్తూ ఉన్నాము. సో చాలా వరకు కూడా ఓకే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైకిల్ గుర్తుని మంచి మెజార్టీతో గెలిపించాలి. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా జనాల్లో స్పందన బాగా వస్తూ ఉంది. సో గెలుపు ఖాయం అన్నట్లు తెలుస్తూ ఉంది. మెజార్టీ కోసం మాత్రమే మేము వెయిట్ చేస్తూ ఉన్నాం అంటున్నారు జనాలు. ఈసారి నారాయణ గారు గెలిస్తే పైన కూడా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తే ఏంటి మంత్రి పదవి మళ్ళీ నాన్నగారికి దక్కే విధంగా ఉందా? గెలిస్తే వస్తే కాదండి, ఆల్రెడీ గెలిచేశారు, ఆల్రెడీ వచ్చేసామని అందరూ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. అది మొదటగా మీకు తెలియజేయాలి. మీరు మంత్రి పదవి గురించి అడిగారు. నారాయణ గారు ఎప్పుడూ పదవుల కోసం చూడలేదు. తను ఈవెన్ 2014లో మంత్రి కాకముందు కూడా దానికి ముందు 20 ఏళ్ళగా టీడీపీకి వెనక నుంచి సహాయం చేయడం అన్నది జరిగింది. అది అనాలిసిస్ చేయడం అయితే కానివ్వండి, లేకపోతే రియాలిటీ గ్రౌండ్ లెవెల్ నుంచి తెలియజేయడం అయితే కానివ్వండి, స్టాటిస్టికల్గా సపోర్ట్ చేయడం కానివ్వండి, ఆర్ అడ్వైజర్గా న్యూట్రల్గా బాబు గారితోనూ దగ్గరగా తిరిగి టీడీపీని గట్టిపరచడానికి తను చేయగలిగిన సహాయం చేశారు. సో ఒక మినిస్ట్రీ అన్నది ఒక ఫేజ్ మాత్రమే. సో ఇప్పుడు గెలిచాక తను ఏం తీసుకోబోతున్నారు, లేకపోతే బాబు గారు ఏమి ఇవ్వబోతున్నారు అన్నది ఇమ్మెటీరియల్. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారికి, స్పెషల్గా నెల్లూరు వాసులకు ఏదైతే మంచి చేయాలో దానికి తగ్గ శక్తిని నారాయణ గారు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద మనం చూస్తే చాలా వరకు కూడా ఎక్కడ చూసినా స్పందన అయితే బాగా వస్తూ ఉంది. ఈసారి గెలుపు అన్నది ఎప్పుడో మాకు ఖాయం అయిపోయింది. ఈసారి మేము మెజార్టీ కోసం మాత్రమే చూస్తూ ఉన్నాం, పదవుల కోసం కాదు. గెలిచిన తర్వాత బాబు గారు ఏ పదవి ఇచ్చినా సరే స్వీకరించే విధంగా ఉన్నాము అని చెప్పేసి ప్రజలకు సేవ చేయడం మాత్రమే మా లక్ష్యం అని చెప్పేసి నారాయణ గారి కుమార్తె చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.